స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకవైపు లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా 1996లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా కూడా చేస్తున్నారు. గత కొంతకాలంగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ రెండు స్టార్ హీరోల సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయం ఇరు హీరోల అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ రెండు సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కొద్ది రోజులు ఒక సినిమాకు ప్రాధాన్యత ఇచ్చి మరో సినిమాని పూర్తిగా హోల్డులోకి పెట్టేస్తున్నారు శంకర్. దీంతో ఇరు వర్గాల అభిమానులు నిరాశ చెందుతూనే వస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి ఎదురైంది. తాజాగా భారతీయుడు 2 సినిమాని తెలుగులో జూలై 12న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో కమల్ హాసన్ అభిమానులు బాగానే సంతోషించినప్పటికీ రామ్ చరణ్ అభిమానులు మాత్రం గేమ్ చేంజర్ సినిమా విడుదల తేదీ గురించి శంకర్ని ప్రశ్నిస్తున్నారు. ఇండియన్ 2 సినిమా విడుదల తేదీని ప్రకటించారు, బాగానే ఉంది. కానీ గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి? ఆ సినిమాకి ఎప్పుడు మోక్షం కలుగుతుంది అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ 2 సినిమాని పక్కన పెట్టి కేవలం గేమ్ చేంజర్ సినిమా మీద మాత్రమే దృష్టి పెట్టి ఉంటే ఈ పాటికి సినిమా విడుదలైపోయేది అని రామ్ చరణ్ అభిమానుల అభిప్రాయం. అలా కాకుండా రెండు సినిమాలను ఒకేసారి తీస్తూ శంకర్ రెండు సినిమాలకు సరైన న్యాయం చేయడం లేదు అని అభిమానులు అంటున్నారు. మరి ఫ్యాన్స్ సంతోషం కోసమైనా శంకర్ గేమ్ చేంజర్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారో లేదో చూడాలి. ఏదేమైనా ఇండియన్ 2 సినిమానే ముందు విడుదలవుతుంది. ఈ సినిమా తర్వాతే గేమ్ చేంజర్ సినిమా గురించి అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.